ఒక ఇంట్రెస్టింగ్ కేస్ అండి, ట్విన్స్ అన్నమాట. సో హార్ట్ బీట్ కూడా వినిపిస్తుంది. సో యా సో ఇక్కడ చూడండి, ఒక బేబీ గ్రోత్ ఎంత బాగుంది. ఇంకొక సైడ్ ఈ ట్విన్ది హెల్తీగా లేదు, ఈ ట్విన్ అనమాట. సో మనం ఫస్ట్ గమనించేది ఏంటంటే వేరే వేరే రూమ్లో ఉందా అంటే, ఇక్కడ చూడండి మధ్యలో ఒక వాల్ అనమాట. సో ఇది ఒక ట్విన్, ఇంకొక ట్విన్. దీనికి డైకోరియానిక్ డై అమ్నియోటిక్ ట్విన్ అంటారు, అంటే వేరే వేరే రూమ్లో బేబీ అనమాట. సో బై ఛాన్స్ నార్మల్గా 2 బేబీస్ బాగా పెరగాలి, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బేబీలో మంచిగా ఆహారం అందలేదంటే అది వ్యానిష్ అయిపోతుంది. సో చాలామంది ఒక బేబీ ఇలా అయ్యి ఇంకొక బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే, 2 రూమ్స్లో ఉంటే ఏమీ ప్రాబ్లం లేదండి, నథింగ్ టు వరీ ఎట్ ఆల్. అదే ఒక్క రూమ్లోనే ఉందనుకోండి, మోనోకోరియానిక్ ట్విన్ అంటాం. సో ఆ టైంలో కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. మీకేం వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా. సో బేబీ వేరే రూమ్లో ఉంది కాబట్టి ఇది పెరుగుతా ఆ చిన్న గున్న శాక్ని కంప్రెస్ చేసి అది సైడ్లో వెళ్తుంది అనమాట. సో ఈ బేబీ గ్రోత్కి ఏమీ ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. ఓకే.